బిగ్ బాస్ అయితే ఫైనల్కి వచ్చేసింది, సో ఎలా అనిపిస్తుందండి? బిగ్ బాస్ ఫైనల్కి వచ్చిందంటే తనూజ గారు ఆ టైటిల్ విన్నర్ కొట్టేస్తారు, డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే తనలో నేను రియల్గా చూసాను కాబట్టి, తనలో యాక్టింగ్ అనేది కాదు రియల్. బిగ్ బాస్ విన్నర్ డెఫినెట్లీ తనూజ గారే. ఎందుకు తనూజ అనిపిస్తుంది అంటే అందరూ ఎందుకు తనూజకి సపోర్ట్ చేస్తారు? అంతకంటే స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు కదా. అండి తనూజ గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఆ బిగ్ బాస్లో నటించడానికి వీలు లేదు అక్కడ. ఓకే, అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ రియాలిటీ ఉంటుంది. అందులో మేబీ చూసాం తన్ని డ్రెస్సింగ్స్ విషయం కానీ ఎవ్రీథింగ్ సూపర్ అలా అనుకోవడం వాళ్ళ పొరపాటు. బట్ తనుజ అంతా రియల్గానే గేమ్ ఆడుతున్నారు. సో ఎక్కువగా ఏడుస్తుంది, ఎక్కువగా అలుగుతుంది, ఎక్కువగా టాస్క్లు ఆడుతుంది. ఒకరు సపోర్ట్ ఉంటే తప్ప గెలవలేదు తనుజ అంటున్నారు. సో దానికి అండి అది వాళ్ళపో కాదు, ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది బేబీ. ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ విలువ కానీ కుటుంబం విలువ తెలిసిన వాళ్ళు డెఫినెట్గా ఎమోషనల్ అవుతారు. దాన్ని బట్టి సపోర్టింగ్ అనుకోవచ్చు, ఇంకేదనుకోవచ్చు. బట్ కాదు, తనుజ గారికి తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అలాగే ఎవరైనా ఇష్టమే, అందరినీ అభిమానంగా చూస్తుంది. నటనే కాదు, డెఫినెట్లీ తనుజ రియల్ గేమ్. సో కళ్యాణ్ పడాలా ఎలా ఆడతాడు గేమ్? 99% సూపర్. తను కూడా బాగానే ఆడతారు. బట్ తనుజ గారు కానీ ఎక్కువ, తనుజ గారు ఎక్కువ, తను కూడా బాగానే ఆడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తనుజ గారు. ఎస్, తనుజ గారు అంటే స్ట్రాటజికల్గా కళ్యాణ్ సపోర్ట్ వల్ల, బన్నీ గారి సపోర్ట్ వల్ల చాలా మంది వైరల్ అవుతున్నాయి కదా కామెంట్స్. ఒక విషయం ఓకేనండి, ఇప్పుడు తనుజ గారు స్టార్టింగ్లో లేని రూమర్స్ ఈ ఎండింగ్ వరకు వచ్చాయంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాలి. డెఫినెట్గా ఒక వ్యక్తి ముందుకు వెళ్తున్నట్టు తొక్కే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. తనుజ గారి గురించి కూడా నేను అదే చెప్తాను. ఇంకోటి అన్న, ఇక్కడ ఈ బిగ్ బాస్ 9 సీజన్లో నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో కంటే తనుజ గారు కట్టుబడి విధంగా నేను చాలా మందిని చూశాను. అలాగే ఉండాలి ఇన్స్పిరేషన్గా అన్నట్టుగా ఎవ్రీథింగ్ సూపర్ అండి. నేను ఇంకా ఇవన్నీ రూమర్స్ అని చెప్తాను. మరి ఏం చేసినా సపోర్ట్ లేదు, నాకు ఎవరో సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి హౌస్లో చాలా మంది. ఒక విషయం చెప్తాను, నాకు తెలిసింది చెప్తాను. తన గురించి ఎంత నెగిటివ్గా మాట్లాడుతున్నారు అనేది అందరికి తెలుసో చూస్తున్నాము. సో దాంట్లో కూడా మాట్లాడుకోవచ్చు కదా, వినుండొచ్చు కదా. ముందు సపోర్ట్ చేసిన వాళ్ళు తర్వాత రిటర్న్ తిరిగారు, అప్పుడు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది కదా. బాండింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ అండి, తనుజ గారే. సో ఎక్కువగా ఫ్లిప్ అవుతూ ఉంటుంది తనుజ అంటారు. సో దానికి మీరు ఏమంటారు? ఏంటండి? ఫ్లిప్ అవుతుంది అంటే మాట మార్చేస్తుంది, ఫ్లిప్ అవుతూ ఉంటుంది కాదు. తను రియాలిటీగా ఉన్న మనిషి. తను స్లిప్ ఏం అసలు అక్కడ వాయిస్ మాట జాడడం కానీ అంటే తప్పు చేసి తప్పు నొప్పుకుంటుంది. తన రియాలిటీ అది. సో రీతు ఎలిమినేషన్ మీకు ఎలా అనిపించింది? ఫెయిర్ అనిపించిందా, అన్ఫెయిర్ అనిపించింది? అన్ఫెయిర్ అనిపించిందండి. అవును, బన్నీ గారిని సేవ్ చేయడానికి గతంలో శ్రీజాన్ పంపించేశారు, ఇప్పుడు రీతుని పంపించేశారు అనిపించలేదా మీకు? అనిపిస్తుందండి. ఇదైతే దీంట్లో అయితే కొంచెం ఆలోచించాల్సిన విషయం, కరెక్ట్ కాదు. రీతు వెళ్ళిపోవడం బాధాకరమైన విషయం. అండ్ మన తెలుగు వాళ్ళు గెలవాలని అని చాలా మంది అనుకుంటున్నారు కదా లేడీస్లో. ఇప్పుడు కేరళ కదా తనది, కన్నడ అమ్మాయి. సో తెలుగు వాళ్ళు గెలవాలని మీరు అనుకోవట్లేదా? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన దాంట్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ ఇండియా నేను చెప్తాను, దట్ ఈస్ మన హైదరాబాద్ అని చెప్తాను. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన హ్యాండ్ ఓవర్లో ఉన్నారంటే హైదరాబాద్ ఇస్ గ్రేట్. ఎప్పుడో గెలిచినట్టే అర్థం కదండి. ఇంకా వాళ్ళేంటి, తను గెలిచిందంటే మనం సపోర్ట్ చేస్తాను కదా గెలిచేది. సో మనం ఎప్పుడు గెలిచినట్టే అర్థం. సో రితు ప్లేస్లో ఎవరు వెళ్ళిపోతే బాగుంది అనిపించింది? బర్నీ గారు. సంజన తను కూడా అంత సంజన. అసలు సుమన్ శెట్టి గారిని ఇన్ని వీక్స్ ఉంచడానికి గల కారణం ఏమంటారు? ఆయన గేమ్ నాకు అసలు అర్థం కాలేదండి. తను మాట్లాడేది అప్పుడే బాగుంటారు, అప్పుడే రివర్స్ మాట్లాడతాడు అంటే తనకు తానే అర్థం కానప్పుడు మాకు అర్థం కాలేదు తన గురించి. సో తను ఏం చెప్పలేదు. ఇంకా ఏంటో, ఇంకా తన ఎమోషనల్ సంథింగ్ అయితే నాకు తెలియదండి. ఇదే చెప్తాను. తనకి అర్థం కానప్పుడు మనకు కూడా అర్థం కాదు కదా. ఇటు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా డెమన్ పవన్ గేమ్ మీద ఫోకస్ పెట్టి మంచిగా గేమ్ ఆడతారని అనుకుంటున్నారా? కష్టం అండి, కష్టం. టాప్ 5లో ఎవరెవరు ఉంటారు? టాప్ 5లో ఫస్ట్ తనుజ గారు ఉంటారు, నెక్స్ట్ అయితే కళ్యాణ్ గారు ఉంటారు. దట్స్ ఆల్. మీరు ఎవరు కోటేస్తున్నారు? తనుజ గారికి. ఎస్. తనుజ 2 మంత్స్ నుంచి ఎలా ఆడింది అనుకుంటున్నారు? ఎలా తన వీక్నెస్తో ఆడుకున్నారు అంటే తన హాట్ అయ్యిలో మాట్లాడడం జరిగింది. తనకు వాళ్ళకి సమాధానంగా ఒక దెబ్బలో అంటే ఒక్క మాట చెప్పిన సమాధానం చెప్పింది. తను ఎమోషన్తో ఆడుకున్నారు. ఇప్పుడు తన సపోర్ట్ లేకుండా గేమ్ ఆడుతుంది అన్నారు కదండి. మీరు మాట్లాడితేనే తను మాట్లాడుతుంది కదా, మీరు ఛాన్స్ తను మాట్లాడుతుంది అంటే అక్కడ తను తప్పు లేదు కదా. నేను చెప్తాను అదే. అర్థం కాలేదండి. తనుజ సేఫ్ గేమ్ ఆడుతుందని ట్రోల్స్ అవుతున్నాయి కదా, మీరు ఏం చెప్తారు? సేఫ్ గేమ్ ఆడుతుంది తను. సేఫ్ అంటే తను సేఫ్. ఒక నిమిషం ఆగండి, మీరు కొంచెం నేను గట్టి జరగని చెప్పాను. తను సపోర్ట్ అయితే లేదు.
తను సపోర్ట్ ఎవరు సపోర్ట్ తీసుకోవట్లేదు, జెన్యున్గానే ఆడుతుందని చెప్తున్నాను. మీరు మెల్లగా నేను చెప్పను సమాధానం. ఓకే తనుజ మరి మేబీ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అసలు ఇక్కడ దాకా ఎలా వచ్చిందని అంటున్నారు, మీరు ఏం చెప్తారు? తనూజ ఎలిమినేట్ అయితే ఇంకా వేరే ఘోరంగా ఉంటుందండి. తనూజ ఎలిమినేట్ అయిన ఛాన్సెస్ లేవు అక్కడ. అవునా, కానీ ఇమానియల్ అనే వ్యక్తి తనుజ కంటే బాగా గేమ్ ఆడాడు అని మీరు అనుకుంటున్నారండి. మాకు నేషనల్ కానీ ఇమానియల్ కామెడీ చేస్తాడు అండ్ గేమ్స్ ఆడాడు. ఇమానియల్ కామెడీ చేస్తారండి, అవును, నవ్వించడం కోసం. కానీ తనూజ గారు జీవిస్తున్నారు అక్కడ. సీరియల్ చూసి తనుజని ఇష్టపడుతున్నారు బిగ్ బాస్? లేదండి, రియల్గా చూసాం. బిగ్ బాస్ కాదు, ఇక్కడ మల్లెమల స్టూడియో దగ్గర చూసాం. అప్పుడు క్రైమ్ మూవీ ఐడియా ఉంది కదా అండి, ఆ మూమెంట్లో చూసాం అక్కడ. వచ్చేసింది కదా, ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అసలు ఏమనిపిస్తుంది? రన్నర్ విన్నర్ మనం చెప్పలేం, కానీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరనేది ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది. అండ్ నిన్న రీతు గారు కూడా ఎలిమినేట్ అయ్యారు. బట్ రీతు గారు టాప్ 5లో ఉంటారని నేను అనుకున్నాను. నా గెస్ ప్రకారం టాప్ 5కి కళ్యాణ్, తనూజ, డీమోన్, సుమన్ గారు, ఇంకా మేబీ బర్నీ గారు అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. సో రితుది ఫెయిర్ అంటారా అన్ఫేర్ అంటారా ఎలిమినేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్లో ఎలిమినేట్ అయిన వాళ్ళు అన్ఫేర్ అనేది లేదండి. ఎందుకు చెప్తున్నానంటే బిగ్ బాస్ షో అనేది ఒక రియాలిటీ షో. సో అది పట్టుకోమంటారా? యా, బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. సో బిగ్ బాస్ హౌస్కి కంటెస్టెంట్స్ని తీసుకువెళ్ళడానికే వాళ్ళు చాలా ప్రాపర్గా వాళ్ళకి అడ్రస్ తెలియకుండా కళ్ళకు గంతలు కట్టి షాడోస్ని పక్కన పెట్టి హౌస్లోకి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి లొకేషన్ కూడా తెలియకుండా చాలా సీక్రెట్గా తీసుకెళ్తారు. ఇవి మనం ప్రీవియస్ ఇంటర్వ్యూలో చాలామంది చెప్పారు. బిగ్ బాస్ సీజన్ 2లోనే గణేష్ కావచ్చు, లేకపోతే శ్రీజ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు వాళ్ళు హౌస్కి వెళ్ళేది కూడా వాళ్ళకి తెలియదు. అంటే హౌస్ అడ్రస్ ఎక్కడ అనేది కూడా వాళ్ళకి సరిగ్గా తెలియదు. అంత సీక్రెట్గా జరిగే షోలో నుంచి లోపల టాపిక్స్ బయటకు లీక్ అవ్వడము, ఏదో శివాజీ గారి బస్లో ఉండే క్వశ్చన్స్ వేరే వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తే అవి బయటకు వచ్చేసినాయి, అందుకని చెప్పి రీతుని ఎలిమినేట్ చేశారని చెప్పి చాలా టాపిక్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ అనేది రియాలిటీ షో, ఒక స్టార్మా వాళ్ళు కండక్ట్ చేసిన షో. అంటే అంత ఈజీగా అన్ఫేర్గా గేమ్ రెప్యుటేషన్ పాడు చేసే విధంగా అన్ఫేర్ గేమ్ అయితే వాళ్ళు ఆడరు. సో ఏదైనా సరే ఫేర్గానే ఉంటుంది. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న విషయం, నేను బిగ్ బాస్కి నేను అప్లై చేశాను, కానీ అగ్ని పరీక్ష వరకు నేను వెళ్ళలేదు. గ్రూప్ డిస్కషన్ 3rd రౌండ్లో శ్రీజ గారికి నాకు ఒక టాపిక్ ఇచ్చారనమాట, అమ్మాయిల లవ్ గొప్పదా అబ్బాయిల లవ్ గొప్పదా అని చెప్పి. సో అక్కడ మా ఇద్దరికి మంచి ఫైట్ అయింది, లైక్ మాటలతో పెద్ద వారైంది. ఆమె విన్ అయ్యారు. సో నేను అగ్ని పరీక్ష వరకు కూడా వెళ్ళలేదు. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మా దగ్గర స్మార్ట్ వాచెస్ కానీ అండ్ మొబైల్ ఫోన్స్ కానీ అట్లీస్ట్ ఏ ఎలక్ట్రిక్ డివైస్ కూడా మమ్మల్ని తీసుకెళ్ళనివ్వలేదు. అన్నీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక టోకెన్ ఇచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. సో అంత ఈజీగా అన్ఫేర్ గేమ్ అయితే కాదు బిగ్ బాస్ అనేది. బయట వీళ్ళందరూ ఏదో ఫేమ్ కోసం మాట్లాడుతున్నారు, కానీ బిగ్ బాస్. మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు బిగ్ బాస్ హౌస్లోకి? యాక్చువల్గా మనీ కోసమా? మనీ కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి అంటే లైక్ ఫైనాన్షియల్ స్టేటస్ లేకుండా ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా సెటిల్ అవ్వాలంటే చాలా కష్టం. అన్నిటికంటే ఫస్ట్ జనాలు మనల్ని యాక్సెప్ట్ చేస్తే మనం ఒక యాక్టర్గా నిలదొక్కుకోగలం. సో జనాలు మనల్ని యాక్సెప్ట్ చేయాలంటే మనలో ఉన్న రియాలిటీ ఏంటి, ఈ పర్సన్ ఎలాంటి వాడు అనేది తెలిస్తేనే జనాలు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. సో అలా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి ద బెస్ట్ ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అని నాకు అనిపించింది. సో అందుకని నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నాను. సో ఈసారి కూడా కన్నడ వాళ్ళకే కప్పిస్తారు అని చెప్పి అంటున్నారు. సో దానికి మీరు ఏమంటారు? కన్నడ వాళ్ళకి కప్పు లాస్ట్ ఒక్కసారే కదా వచ్చింది, నిఖిల్ గారికి. అంతకుముందు కన్నడ వాళ్ళకి ఎవరికి రాలేదు కప్పు. అంటే ఎక్కువ సపోర్ట్ అనేది ఉంటుంది కదా స్టార్మాలో, ఎవరైతే ఏమంటారు అంటే యాక్ట్ చేసే వాళ్ళకి. అర్థమైంది. ఇప్పుడు అలానే ఇవ్వాలనుకుంటే తనూజ స్టార్మాలో యాక్ట్ చేసింది, ఇమ్మాన్యుయల్ గారు స్టార్మాలో చేశారు, అండ్ సంజన గారు కూడా కొన్ని చిన్న చిన్న షోలు అప్పట్లో, అంటే ఆమె కొంచెం తెలుగులో ఫామ్లో ఉన్నప్పుడు అప్పుడు మా టీవీ అని ఉండేది, అప్పుడు కూడా ఆమె చేశారు. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ప్రతి ఒక్క ఛానల్ని టచ్ చేస్తారు. నాట్ ఈవెన్ స్టార్మా, నాట్ ఈవెన్ జీ తెలుగు, ఓన్లీ ఒక్క ఛానల్కే వీళ్ళు పర్మనెంట్ అని లేదు, ప్రతి ఒక్క ఛానల్ని కూడా వీళ్ళు టచ్ చేస్తారు. సో వీళ్ళకే కప్పిస్తారు. మా టీవీ దత్తపుత్రులు ఇవన్నీ ఏంటంటే బుల్షిట్ వర్డ్స్ అండి, అవన్నీ ఎవరు నమ్మొద్దు అసలు. సో స్టార్మా వాళ్ళు ఎక్కువగా తనూజకి సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ ఉంది, తనకే కప్ ఇవ్వాలనుకుంటున్నారని ఆడియన్స్ అంటున్నారు. సో దానికి మీరు ఏమంటారు? మీరే అన్నారు కదా ఆడియన్స్ అంటున్నారని. ఆడియన్సే అంటున్నారు, బిగ్ బాస్ అనట్లేదు, నాగ్ సార్ అనట్లేదు, అండ్ ఆ షో కండక్ట్ చేసే వాళ్ళు కూడా అనట్లేదు. ఆడియన్స్ కూడా ఎవరు అంటున్నారంటే అన్నపూర్ణ ప్రొడక్ట్ అంటే బ్రదర్ ఎవరు
నేను ఇదే అంటున్నా, బయటకు చెప్పని టాపిక్స్ ఈ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఒక కృష్ణానగర్ పార్క్ దగ్గర ఒక మీడియా వాళ్ళు వచ్చి బిగ్ బాస్ గురించి జెన్యూన్ టాక్ కోసం పబ్లిక్ని అడిగినప్పుడు యాక్చువల్ చెప్పాలంటే ప్రతిరోజు కామన్గా కనిపించే వాళ్ళే వీళ్ళు, పబ్లిక్ కాదు. వీళ్ళలో పబ్లిక్ చాలా తక్కువ మంది ఉన్నారు. డైరెక్ట్గా పబ్లిక్ దగ్గర ఎవరు కూడా రివ్యూస్ తీసుకోవట్లేదు. వీళ్ళు రిపీటెడ్గా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క ఛానల్లో కూడా వీళ్ళు డిబేట్స్ ఇస్తూనే ఉన్నారు. దే ఆర్ నాట్ కామనర్స్, దే ఆర్ నాట్ పబ్లిక్. సో ఇది అంతా వీళ్ళు క్రియేట్ చేసేది మాత్రమే, అంతేగాని ఆ బిగ్ బాస్ నుంచి వీళ్ళకేమి పర్సనల్గా లెటర్లు ఏమైనా వస్తున్నాయి బయటికి, అలాంటిది ఏం జరగదు. సో మీ ఒపీనియన్లో ఎవరు కప్ వస్తుంది అనుకుంటారు? ఎస్, ఆల్రౌండర్ ఇమాన్యుయల్కి రావచ్చు. ఒక కామనర్గా వచ్చి సెలబ్రిటీ అయిన డిమాన్ పవన్ ఆర్ కళ్యాణ్, వాళ్ళ ముగ్గురులో ఎవరికైనా రావచ్చు. అండ్ లేడీ కింగ్డమ్ అని చెప్పి, లేడీ టైగర్ అని చెప్పి తనుజాని అంటున్నారు. చెప్పలేము, ఓటింగ్ ప్రకారం ఆమెకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ ఇట్. కన్నడలో మా తెలుగు మేమర్స్ ఉంటే బోర్డ్స్ తీసేస్తున్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర పిలిచి మరి డబ్బులు ఇచ్చి గేమ్లు ఆడిపించి కప్పులు ఇస్తున్నాం కదా, దాని గురించి ఏమంటారు బ్రదర్? మనం దీని గురించి మాట్లాడడానికంటే ముందు మన తెలుగులో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఇండస్ట్రీకి రావాలనుకునే అమ్మాయిలు చాలామంది ఉన్నారు, అవునా? సో ఇప్పుడు నేను ఒక మూవీ చేశాను, బ్యాచిలర్ పార్టీ అని మూవీ చేశాను. మా మూవీకి కాస్టింగ్ చేసినప్పుడు ఇది ఒక చిన్న బడ్జెట్ మూవీ, 0 బడ్జెట్ మూవీ ఇది. యాక్చువల్ చెప్పాలంటే 0 బడ్జెట్ మూవీలో మేము చేసినప్పుడు కాస్టింగ్ చేసేటప్పుడు ప్రతి డైరెక్టర్ కూడా ఏంటంటే తక్కువ బడ్జెట్లో మనకి యాక్టర్స్ రావాలి, కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వాలని చూస్తారు. వీళ్ళు మహా అయితే ఒక షార్ట్ ఫిల్మో 2 షార్ట్ ఫిల్మ్సో చేస్తారు బ్రో. పర్ డే మాకు 7K కావాలి, 5K కావాలి, 10K కావాలని చెప్పి డిమాండ్ చేస్తే ఎవరు వాళ్ళకి ఛాన్సులు ఇస్తారా? సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు బ్రదర్, మీరు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు, మీకు ప్రొడ్యూసర్ లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారు, ఆ బడ్జెట్లో మిమ్మల్ని కాస్టింగ్ చేసి చేయమన్నారు. బట్ ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మో 2 షార్ట్ ఫిల్మో చేసిన ఒక అమ్మాయి వచ్చి నాకు పర్ డే 10K ఇస్తే నేను చేస్తాను, ఎందుకంటే నేను లాస్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్లో ఒక వీడియో 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి యూట్యూబ్లో అని చెప్పానంటే మీరు ఛాన్స్ ఇస్తారా? ఎవరు ఇవ్వరు. ఈవెన్ నేను చేసినా సరే ప్యాషన్తో ఉండి వర్క్ చేసే వాళ్ళకి ఎవరైనా ఛాన్సెస్ ఇస్తారు, అంతేగాని పర్ డే ఇంత కావాలని చెప్పి డిమాండ్ చేసేవాళ్ళు పైకి రాలేరు బ్రదర్. దట్స్ ఇట్. సో ఇప్పుడు కన్నడ వాళ్ళకే ఎందుకు ఛాన్సులు ఇస్తున్నారంటే మన తెలుగులో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన తెలుగులో ఉండే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైతే అప్కమింగ్ యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్న అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు కొంచెం మనం ఇండస్ట్రీలో ఎదగాలి, మనం కూడా తెలుగు హీరోయిన్లు అని ఒక మంచి పేరు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు కొంచెం ఫినాన్షియల్గా ఆ డిమాండ్ చేయడం తగ్గించి వచ్చిన ప్రతి ఒక్క రోల్ని కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకొని వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది జనాలకి నచ్చేటట్టు చేస్తే డెఫినెట్లీ ఇప్పుడు ఎంతమంది బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ నుంచి ఎంతమంది హీరోయిన్లు ఉన్నారో వాళ్ళకంటే డబల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే యాక్టర్స్ మన తెలుగులో ఉన్నారు. బట్ వాళ్ళు రెమ్యునరేషన్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టే రాలేకపోతున్నారు పైకి. దట్స్